లాస్ట్ వీడియోలో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పాను కదా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నేను ఎన్ని కష్టాలు ఉన్నా సరే చదువునైతే నిర్లక్ష్యం చేయలేదు. డాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో పనిచేస్తూనే చదువుకున్నాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. సైన్స్ గ్రూప్లు అంటే చాలా ఇష్టం, కానీ ప్రైవేట్ కాలేజ్లో చదివించేంత స్తోమత అయితే లేదు. ఇంజనీరింగ్ మెడిసిన్ చదివించేంత స్తోమత అసలే లేదు. కాలేజ్లో చేరడం అయితే అమ్మమ్మకి అయితే ఇష్టం లేదు. అమ్మమ్మకి తెలియకుండా పక్కింటి మా ఫ్రెండ్ ద్వారా తను గవర్నమెంట్ కాలేజ్లో అప్లై చేస్తుంటే నేను తన ద్వారా అప్లై చేశాను. ఆర్ట్స్ గ్రూప్లో అయితే సీట్ వచ్చింది, కానీ ఫీజు కట్టి కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఈరోజు సరిత ఫీజు కట్టి కాలేజ్లో జాయిన్ అవుతుంటే అమ్మ దగ్గరికి వచ్చి నేను అడిగితే అమ్మ నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, ఇంకా జాకెట్లు కుట్టవలసినవి ఉన్నాయి, అవి కుట్టిన తర్వాత ఇస్తాను అని చెప్పింది. ఆ మాట వినగానే అమ్మని చూసి అమ్మ ఇంత అమాయకురాలు, చాలా మంచిది అనిపించింది. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, కాకపోతే అతని చేతిలో మోసపోయింది అన్న బాధ మాత్రమే, కోపం మాత్రమే ఉంది. బేసిక్గా నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. మంచి జాబ్ చూసుకుని, చిన్న జాబ్ ఏదైనా చేసుకుని అమ్మమ్మని సంతోషంగా చూసుకోవాలనేది నా కోరిక. కానీ నేను చదువుకోవడం అమ్మమ్మకి అయితే ఇష్టం లేదు. మన పరిస్థితులను అర్థం చేసుకోవాలి కదా, చదువు అంటావు ఏంటని చెప్పి తిడుతుంది. అమ్మమ్మకి తెలియకుండా ఇవన్నీ నేను అమ్మని అడిగాను. ఇవన్నీ అమ్మమ్మ కిటికీలోంచి చాలా కోపంగా మా దగ్గరికి వచ్చింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.